అమ్మా షుగర్ తగ్గిందే. ఇదిగో పట్టు, ఎంత కావాలంటే అంత తీసుకో. అన్ని కొత్త కొత్త అలవాట్లు. ఆయన కొంచెం షుగర్ ఎక్కువ వేసుకుంటారు అత్తయ్య. అది నువ్వు నేర్పిన అలవాటు. నేనేం నేర్పించలేదు, ఆయనే అడిగి మరీ వేపించుకుంటారు. ఆయన ఇది వేసేది సరిపోదు అని చెప్తూ ఉంటారు. ప్రియాంక, వాట్ ఆర్ యు డూయింగ్? షీ హ్యాస్ టు నో మను, షీఈస్ బ్లేమింగ్ మీ ఫర్ దిస్. ఏరా, ఇంకా ఏమేం చెప్పావు నా గురించి? ఎన్నంకలైనా పెడతారు, చేసేవాళ్ళకి తెలుస్తుంది. వంట మనిషిని పెడదామంటే మీరే కదా వద్దన్నారు అత్తయ్య. వంట మనిషిని పెట్టుకునే దానికి నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి వాడు? అంటే మీ అబ్బాయికి వంట చేసి పెట్టడానికి నన్ను ఇచ్చి చేసింది? అంటే కేవలం వంటనే కాదు, భార్య అన్న తర్వాత భర్తకు కావాల్సినవన్నీ సమకూర్చాలి. ఆ తర్వాత టైం ఉంటే ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో. నువ్వేమో ఏసీ రూమ్ లో కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చో, నేనేమో ఇంటి పని వంట పని చేసుకుంటూ కూర్చుంటాను. మీరు మేము విడివిడిగానే ఉంటున్నాం కదా. మీ ఇంట్లో పని మీరు ఎలాగో చేసుకోవాలి. నా ఇంట్లో నేనేం చేస్తే మీకెందుకు? అయినా నేనేం చేయాలో ఎలా బ్రతకాలో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ప్రియాంక, జస్ట్ షట్ అప్, ఓకే? ఆమె అత్తయ్య, షీ కెన్ సే వాట్ ఇస్ గుడ్ అండ్ వాట్ ఇస్ బ్యాడ్. వాట్ గుడ్ షీస్ సేయింగ్ మను? ఐమ్ నాట్ ఎ కిడ్, ఓకే? అండ్ నీకు పెళ్లికి ముందే చెప్పా ఐ వాంట్ టు వర్క్ ఆఫ్టర్ ద మ్యారేజ్ అని, అండ్ యు ఆర్ ఓకే విత్ ఇట్. బట్ నౌ యూఆర్ సైలెంట్ వెన్ షీఈస్ బ్లేమింగ్ మీ. అండ్ ఆ రెస్పెక్ట్ తోనే ఇప్పటి వరకు నేనేం మాట్లాడలేదు. బట్ నౌ షీఈస్ క్రాసింగ్ హర్ లిమిట్స్. ప్రియాంక ప్లీజ్ షట్ అప్, ఓకే? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తావా? ఇదేనా నీ అమ్మా బాబు నీకు నేర్పించింది? పెద్దవాళ్ళతో ఇలానే నన్ను మాట్లాడేది? మా అమ్మ నాన్న మర్యాదస్తులతో ఎలా మాట్లాడాలో నేర్పించారు, మీలాంటి బజార్ మనుషులతో కాదు. నువ్వు అమ్మాయి మీద చేయి చేసుకుని ఉండాల్సింది కాదు నాన్న. ఏ పరిస్థితుల్లో అలా జరిగిందో తెలుసు కదా నాన్న నీకు. ఆ రోజు గొడవ మొదలుపెట్టిందే మీ అమ్మ. అప్పుడు కోపం రాలేదా? వచ్చినా మీ అమ్మ మీద నువ్వు చెయ్యెత్తావు కదా. కానీ భార్య మీద చెయ్యెత్తావు. రేపు నీకు కూతురు పుడుతుంది. నీ కూతుర్ని ఎవడైనా కొడితే నీకెలా ఉంటుంది? అలాగే మన ఇంటికొచ్చిన ఆడపిల్ల ఎవరో ఒకరు గారాబాగా పెంచుకున్న అమ్మాయే కదా. తప్పు నీదేనన్నా. తల్లికి భార్యకి మధ్య రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేసుకోవడం నీకు రాలేదు. ఆ రోజు ఆ అమ్మాయిది ఎంత తప్పుందో మీ అమ్మది కూడా అంతే తప్పు ఉంది. ఆ రోజు ఆ గొడవ అంత దూరం రావడానికి కారణం కేవలం నీ మౌనం. ఏ గొడవలోనైనా ఒకరి ఈగో సాటిస్ఫై చేసి ఇంకొకరి ఈగో హర్ట్ చేయకూడదు. ఏ రియల్ మ్యాన్ నెవర్ హిట్స్ ఏ ఉమెన్. తప్పులు తెలియకుండానే జరిగిపోతాయి నాన్న. వాటిని సరిచేసుకునే అవకాశం కోసం ఎదురు చూడడమే తప్పు. మనమే అవకాశాలని సృష్టించుకోవాలి.